అలా మనం సర్వరోగ నివారిణి అందరికీ మంచిది అని చెప్పే మరొక మంచి ఆహార పదార్థం ఏమన్నా మనం తయారు చేసుకోవచ్చా ఇంట్లో మీరు చెప్తే? ఆ, అది ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా అవసరము. ఉమ్, వాళ్ళకి ఋతుక్రమం జరుగుతూ ఉంటుంది ప్రతి 28 రోజులకు ఒకసారి. వారు గనక 28 రోజులలో 25, 26, 27 ఈ 3 రోజుల పాటు ఆ, త్రికూటాలు ఉంటాయి కదా, వాటి పొడిని చేసుకోవాలి. వారికే కాదు, ఇంట్లో అందరికీ ఇది ఉపయోగం. వారైతే నెలకు 3 సార్లు వాడాలి. వాళ్ళకి ఈ ఆ పీరియడ్ సజావుగా సాగడం, ఆ సమయంలో నొప్పులు రాకపోవడం, పీసీఓడి లాంటి సమస్యలు తగ్గడం, లేకపోతే గర్భధారణ సమస్యలు ఉంటే తగ్గడం, ఇది వీళ్ళకి జరుగుతుంది. ఇంట్లో పిల్లలకు కావచ్చు, ఇతర ఎవరికైనా సరే ఎసిడిటీ లాంటివి, జలుబు దగ్గు లాంటివి కూడా తగ్గుతాయి. ఇందులో ఏంటంటే సొంటి ఉందండి. సొంటిని మనం మిక్సీలో వేసి పొడి చేయలేం. దాన్ని రోట్లో 4 సార్లు దంచితే లూజ్ అవుతుంది. దాన్ని చేత్తో లాగితే పీసులుగా వస్తుంది. దాన్ని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. అలాంటి సొంటి పొడి 1 స్పూను. అలాగే మిరియాలు గోరువెచ్చగా, ఎక్కువ వేపకూడదు, గోరువెచ్చగా. అంటే మే నెలలో ఎంత ఎండ ఉందో అంత మాత్రమే దాన్ని కొంచెం వేపేసి దాన్ని కూడా పొడి చేయాలి. అది 1 స్పూను మిరియాలు. అలా మళ్ళీ లాంగ్ పెప్పర్ అంటాం కదా, పిప్పళ్ళు కూడా, అది కూడా అంతే. కొంచెం గోరువెచ్చగా వేపి దాన్ని పొడి చేసి అది 1 స్పూను. ఇది 3 స్పూన్లు అయినాయి కదండి. ఈ 3 స్పూన్లకి 3 స్పూన్లు అంతా బెల్లం పొడి కలిపేసేసుకొని ఒక గాజు సీసాలో పెట్టుకోవాలి. ఇది ఎవరైనా ఒక 1/2 స్పూన్ తినొచ్చు. ఆడవాళ్ళు అయితే నెలలో 3 సార్లు తింటే అది వాళ్ళకి మంచిది. పిల్లలకి ఎప్పుడైనా సీజనల్గా చేంజ్ వచ్చినా కావచ్చు, ఇట్లా ఏం చేంజెస్ ఉన్నా అది 1/4 స్పూను తేనెతో కానీ లేదా బెల్లం పాకంతో కానీ అది తినిపించాలి.